శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురూజీ గోవిందరాజు 7337226830. మార్చి 8 సింహరాశి వారికి రాత్రి 7:30 నుండి 9:30 తర్వాత జరిగేది ఇదే. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. మార్చి 8 తారీఖున సింహరాశి వారికి రాత్రి 7:30 నుండి రాత్రి 9:30 మధ్యలో 100% జరగబోయేది ఇదే. అలాగే గనక వీరి గనక చూసుకున్నట్లయితే జరగబోయేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. సింహరాశి వారికి రాత్రి 7:30 నుండి మళ్లీ రాత్రి 7 గంటల అంటే 9:30 మధ్యలో ఏం జరుగుతుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక మా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చి సూర్యుడు. ఇక సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే కనుక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఓర్పు, సహనం అధికంగా ఉంటాయి. దానితో పాటు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా గంభీరత్వం కూడా ఉంటుంది. అలాగే దీనినే కోపం అని కూడా చెప్పుకోవచ్చు. ఇక వీరికి కోపం అధికంగా ఉంటుందని ఇతరులకి కూడా అధికంగా తెలిసి ఉంటుంది. ఎందుకంటే వీరు నిజంగా చాలా కోపం అంటే ఉంటుంది. కానీ వీరు మంచి వ్యక్తులు. బంధాలని, బంధుత్వాలని కాపాడుకోవటానికి ఎంతైనా రిస్క్ తీసుకునేటటువంటి వ్యక్తులనే చెప్పుకోవచ్చు. బంధాలను, బంధుత్వాలను కాపాడుకోవడానికి చాలా శ్రమిస్తూ ఉంటారు ఈ రాశివారు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు బంధాలకి, అనుబంధాలకి, ఆరోగ్యానికి, క్రమశిక్షణకి, సమయపాలనకి తగినటువంటి ప్రాధాన్యతల్ని ఇస్తూ ఉంటారు. రహస్యాలను ఎక్కువగా ఎవరితో కూడా చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు రహస్యాలను ఇతరులతో చెప్పుకోవడానికి అంత మొగ్గు చూపించరు. వీరైతే గోప్యంగా ఉంటారు. ముఖ్యంగా వీరు ఆన్లైన్ గేములు వంటి వాటిపైన పొరపాటును కూడా వెళ్లకూడదు. అంటే వీరు వెళ్లరు, కానీ అస్సలు వెళ్లకూడదని చెప్పుకోవచ్చు. ఈ సింహరాశి వారు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు. అంటే వీరికి ఎక్కువగా పెద్దల పట్ల రెస్పెక్ట్ కూడా ఉంటుంది. ముఖ్యంగా వీరి యొక్క కుటుంబం యొక్క బరువు బాధ్యతలను కూడా మోయటానికి వీరు చాలా ముందుంటారనే చెప్పుకోవచ్చు. ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక మార్చి 8వ తేదీన వీరికైతే కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి గోచారం ఎలా ఉంటుందో, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం. కార్య సాధనకు సంకల్ప బలం ముఖ్యం. పట్టుదలతో ప్రయత్నాలు అనేవి కొనసాగిస్తూ ఉంటారు. అంతేకాకుండా పరిచయస్తుల వాక్యాలను పట్టించుకోవద్దు. అంటే మీకు ఎవరైనా పరిచయస్తులు ఉంటే వారు వీరు చేసే యొక్క మంచి పనులను కూడా అడ్డం పెట్టుకుని అసలు ఏదో ఒక సూటిపోటి మాటలు అంటూ ఉంటారు. దాన్ని వీరైతే పట్టించుకోకుండా ఉండటం ఉత్తమం అనే చెప్పుకోవచ్చు. అలానే సన్నిహితులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. అలాగే వీరు పనులు మందకొండిగా ఉంటాయి. అలాగే కొన్ని పనులు చకచక సాగిపోతూ ఉంటాయి. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క రాశి వారికి రాత్రి 7:30 నుండి 9:30 మధ్యలో వీరికి జరగబోయేటటువంటిది ఏదైతే ఉందో వీరైతే కనుక ఇప్పుడు తెలుసుకోబోతున్నారు. ఫోన్ కాల్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ యొక్క సింహరాశి వారికి మాత్రం ఈ సమయంలో ఒక గుండె జల్లుమనేటటువంటి వార్త కనిపిస్తుంది. అలాగే శుభ అశుభ 2 రకాల ఫలితాలు కలుగుతాయి. అంటే సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచి చెడు 2 ఉన్నాయి. అంటే ఒక్కొక్కరి జాతకం ప్రకారం ఒక్కొక్క విధంగా కొంతమందికి శుభవార్తలు రాబోతున్నాయి, కొంతమందికి అశుభ వార్తలు రాబోతున్నాయి. వీరి అనుకూలతలు, గ్రహాలకు అనుకూలతలను బట్టి భయపడవలసిన అవసరం లేదు. కానీ మీకైతే కనుక కొన్ని రకాల పరిస్థితులు ఎదురైనప్పుడు దానికి పరిష్కారం కూడా భగవంతుడు చూపిస్తాడు. ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవటానికి మీకు ఎప్పుడు కూడా మీకు అండగా ఆ భగవంతుడు ఒక ప్రత్యేకమైన మార్గాన్ని చూపిస్తాడు. అలాగే ప్రతికూలమైన పరిస్థితులు ఎదురు కాకుండా ఉండటానికి శివారాధన మీరు చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. అలాగే అనుకూలమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆ శివ భగవానుడికి మీరు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అలాగే మీరు కనుక చూసుకున్నట్లయితే కనుక ఏ విషయాన్నైనా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్లే పరిస్థితులు మీకు గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.